హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మన ప్రభాస్ గారి గురించి అనమాట. సో వై ప్రభాస్ గారు ఈజ్ స్పెషల్ యాక్టర్ ఇన్ అవర్ టాలీవుడ్ అనేది మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మన టాలీవుడ్లో అసలు హేటర్సే లేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభాస్ గారు అనమాట. సో అది సినిమాల పరంగానే వచ్చింది చాలా వరకు. బట్ తనని తన మంచితనంతో, తన యాక్టింగ్ ద్వారా తనకి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. సో దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ బేస్ అనే చెప్పాలి ప్రభాస్ గారికి మాత్రం. ఎందుకంటే ప్రభాస్ గారంటే ప్రతి హీరో ఫ్యాన్ తనకి ఫ్యాన్ అవ్వాల్సిందే. సో అంత మంచి యాక్టర్. ముఖ్యంగా తను చాలా మంచి యాక్టర్ అనమాట. అండ్ మంచి పర్సన్. యాక్టర్ కన్నా ముందుగా తను చాలా మంచి పర్సన్ అనమాట ప్రభాస్ గారు. సో తన గురించి మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాము. అండ్ చాలామంది యాక్టర్స్ కూడా, తన కో యాక్టర్స్ చాలామంది చెప్తూ ఉంటారు ప్రభాస్ గారి గురించి. అలా కూడా తనకి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నేనైతే ప్రభాస్ గారిని రెండు రకాలుగా ఇష్టపడతా. బట్ తన మంచితనం ఏదైతే ఉందో అది మాత్రం ఇక వర్ణించలేము. ఎంత చెప్పినా తక్కువే. సో ఈజ్ అంతే, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారు అని అంటే అది అందరూ ఒప్పుకుంటారు, అందరి ఫ్యాన్స్ ఒప్పుకుంటారు. ఎందుకంటే అందరి ఫ్యాన్స్ దే విల్ లవ్ ప్రభాస్ గారు అనమాట. సో అంత మంచి యాక్టర్. ఇప్పుడు ఒక యాక్టర్కి ఎలాంటి క్వాలిటీస్ అయితే ఉండాలో అవన్నీ ప్రభాస్ గారిలో ఉన్నాయి. ఈవెన్ మన తెలుగు స్టేట్స్లోనే కాదు, ఇండియా వైడ్గా మన ప్రభాస్ గారికి ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అసలు బాలీవుడ్ కాదు, టాలీవుడ్ కాదు, కోలీవుడ్ కాదు, అసలు ఎక్కడ చూసినా ప్రభాస్ గారికి ఫ్యాన్స్ అసలు మామూలుగా లేరు. సో ముందుగా తనకి అంత ఫ్యాన్ బేస్ ఎలా వచ్చింది అని నన్ను అడిగితే బికాజ్ ఆఫ్ హీస్ ఆ మంచితనం ఏదైతే ఉందో దానివల్ల చాలా వరకు వచ్చింది. అండ్ ఇంకోటి మన బాహుబలి, సలార్, కల్కి దీనివల్ల ఇక పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట ఆ ఫ్యాన్ బేస్. ఇక అందుకే హీఈస్ నౌ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సో ఇవన్నీ ఉన్నాయి. సో ముఖ్యంగా తన మంచితనం అనేది ఇక అది మనందరికీ తెలుసు. సో అందుకే అబ్బా హీఈస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అండ్ అందుకే తను చాలా స్పెషల్ యాక్టర్ అనమాట మన టాలీవుడ్లో. సో తన రికార్డులు, తన యాక్టింగ్, తన ఆ కటౌట్, ఆ జోష్ అది మామూలుగా ఉండదు. తన హార్డ్ వర్క్ ప్రతిదీ ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సో అది ఎవరు చెయ్యలేరు అనమాట. సో అది ఒక్క ప్రభాస్ గారే చేయగలరు. తనకి ఆ కటౌట్, కంటెంట్ ఉన్నోళ్ళకి కటౌట్ చాలు అని అంటారు కదా మన బ్రహ్మానందం గారు. సో మన ప్రభాస్ గారికి కటౌట్ చాలన్నమాట. మన ప్రభాస్ గారి ఫ్యాన్స్కి కానీ ఎవరికైనా, ముఖ్యంగా మన టీఎఫ్ఐ ఆడియన్స్కి ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆ కటౌట్ చాలు. సో అలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సో అందుకే అసలు రికార్డుల పరంగా చూసుకున్న అసలు కల్కి, బాహుబలి, సలార్ అన్నీ వేల కోట్లే.